హైకోర్టులో కేటీఆర్, హరీష్ మరో 22 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై ప్రత్యర్థులు సవాల్ చేస్తూ కేసులు వేశారు. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టులో 30 ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. కేటీఆర్ వారి కొడుకుని డిపెండెంట్గా చూపించలేదని సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కుమారుడి పేరిట 32 ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్టుగా మహేందర్ రెడ్డి సమర్పించారు. సిద్దిపేటలో హరీష్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్, హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి ఈటెల పిటిషన్ దాఖలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్లో మాగంటి ఎన్నికపై కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పిటిషన్ వేశారు. బీఆర్ఎస్లో మాధవరం కృష్ణారావు ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్, అలాగే గద్వాల్, ఆసిఫాబాద్, పటాన్చెరు, కొత్తగూడెం తదితర సెగ్మెంట్స్లో పిటిషన్లు దాఖలయ్యాయి. రాగల రోజుల్లో ఎన్నికల పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లో అవకతవకలు, ఈవీఎం, వీవీప్యాట్ సమస్యలపై ప్రధానంగా పిటిషన్లు దాఖలయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. నాగేంద్ర, గెలిచిన అభ్యర్థులపై వేసిన పిటిషన్లను ఎలా చూడాలి, ఏం చెప్తున్నారు వారు, అసలు పిటిషన్ వెళ్ళగల రీజన్ ఏం చెప్పుకోవచ్చు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా హైకోర్టులో దాదాపు 24 మంది ఎమ్మెల్యేల పైన పిటిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా 24 మంది ఎమ్మెల్యేలు గెలుపుకు సంబంధించినటువంటి అంశంలో తప్పుగా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఈవీఎం సంబంధించి కానీ వీవీప్యాట్ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు మరొకవైపు అఫిడవిట్ లో వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా 24 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు 30 పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ తో పాటు మరొకవైపు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మరొకవైపు పాడి కౌశిక్ రెడ్డి, ఇలాంటి నేతలందరితో పాటు మరొకవైపు ఇతర ఎమ్మెల్యేలందరిపైన కూడా దాదాపు 30 పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సిరిసిల్లలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డితో పాటు మరొకవైపు విద్యార్థి రాజకీయ అభ్యర్థి శ్రీనివాస్ కేటీఆర్ గెలుపుకు సంబంధించినటువంటి అంశంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా కేటీఆర్ తన కుమారుడు ఎమాన్స్ ను డిపెండెంట్ గా చూపించలేదనేటటువంటి అంశాన్ని కోట్ చేస్తూ మహేందర్ రెడ్డి తన పిటిషన్ లో ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిరిసిల్లలో వీవీప్యాట్ కి సంబంధించినటువంటి అంశంలో మరోసారి లెక్కించాలంటూ కూడా శ్రీనివాస్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు సిద్దిపేటకి సంబంధించినటువంటి అంశంలో హరీష్ రావు గెలుపుకు సంబంధించి సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా హుజూరాబాద్ కి సంబంధించినటువంటి అంశంలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఈటెల రాజేందర్ పాడి కౌశిక్ రెడ్డి గెలుపును సవాల్ చేస్తూ కూడా ఆయన్ని సైతం పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ వ్యతిరేకంగా అజారుద్దీన్, అదేవిధంగా మాధవరం కృష్ణ కూకట్పల్లికి సంబంధించినటువంటి అంశంలో మాధవరి కృష్ణారావుకు సంబంధించి గెలుపును సవాల్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బండి రమేష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే ముఖ్యంగా గద్వాల్ తో పాటు ఆసిఫాబాద్, పటాన్చెరు, అదేవిధంగా కొత్తగూడెం, కామారెడ్డి, షాద్నగర్ తో పాటు మరొకవైపు ఆదిలాబాద్, మల్కాజిగిరి ఇతర నియోజకవర్గాల్లో సైతం గెలిచినటువంటి అభ్యర్థులపైన పిటిషన్లు దాఖలు చేసేందుకు మరికొంతమంది సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో జరుగుతున్నటువంటి ఈ కేసులకు సంబంధించి పిటిషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థులు ఉంటారో వారిపైన పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళు మాత్రం ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఎటువంటి విచారణ జరుగుతుంది, నిజంగానే వాళ్ళు అఫిడవిట్ లో తప్పుడు ధృవీకరణ పత్రాలు కానీ లేదంటే ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరిగారు దానిపైన హైకోర్టు ఏ విధంగా విచారణ చేపడుతుంది, ఏ విధంగా ఎటువంటి తీర్పు ఇస్తుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది.